హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకి సంబంధించి రైతుల ఖాతాలలో డబ్బులు జమ అవుతున్నట్లు కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రైతులకు ఒక శుభవార్తను అయితే అందించారు. అలాగే నిన్న కొంతమంది రైతులకి అమౌంట్ కూడా క్రెడిట్ కావడం జరిగింది. వీటికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోయే ముందు మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు ఈ ప్రశ్నకి సమాధానం తెలియజేయండి. అందరూ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ను ఓపెన్ చేసుకొని కూడా చెక్ చేసుకోండి. అదేంటి అంటే మీరు ఏ డిస్టిక్కి చెందినవారు, ఫర్ ఎగ్జాంపుల్గా హైదరాబాద్ అయితే హైదరాబాద్, నల్గొండ అయితే నల్గొండ అని చెప్పేసి కామెంట్ చేసి మీకు రైతు బంధు వస్తే ఎస్ అని చెప్పేసి, రాకుంటే నో అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఒకసారి కామెంట్స్ చెక్ చేసుకున్నా కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఎంతమందికి పడ్డాయి ఎంతమందికి పడలేదు అని చెప్పేసి. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వచ్చేసినట్లయితే రైతు బంధుకి సంబంధించి నిన్నటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 35 గుంటల భూమి పట్ట కలిగిన వారికి రైతు బంధు డబ్బులు అనేవి జమ కావడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎకరం వరకు భూమి పట్ట ఉన్న రైతుల ఖాతాలలో రైతు బంధు డబ్బులని రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది అనమాట. నిన్న మన సబ్స్క్రైబర్ ఒక అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతనికి 35 గుంటల పట్టా ఉండటంతో దాదాపుగా 4,400 రూపాయల వరకు అకౌంట్లో క్రెడిట్ అయినట్టుగా అతను తెలపడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎకరం వరకు ఉన్న రైతుల ఖాతాలలో డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి. ఇక ఇదే ఆధారం అనమాట. నిన్న చూసుకున్నట్లయితే 27/12/2023 తారీఖు నాడు 4,437 రూపాయలు, అంటే 35 గుంటల పైచిలుకు ఉన్న భూమిలో ఈ డబ్బులు అనేవి జమ కావడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎకరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ చెక్ చేసుకోండి. అలాగే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు విలేకరుల సమావేశంలో రైతు బంధుకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి మార్పులు చేయలేదు, యథావిధిగా పోయిన ప్రభుత్వం ఏ విధంగా అయితే రైతు బంధు డబ్బులు శాంక్షన్ చేస్తుందో అదే రీతిలో రైతులకి రైతు బంధు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకవేళ మార్పులు చేర్పులు అంటూ ఏమైనా ఉంటే బడ్జెట్ సమావేశాలలో నిర్ణయం తీసుకుంటాం అన్ని పార్టీలతో చర్చించి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి వాళ్ళకి తెలియజేయండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.